వస్తుందని ఆంధ్రప్రదేశ్ కాలిగ్రఫీ టీం ఉపాధ్యాయులు వి రామ్మోహన్ రావు పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం చింతాయపాలెం హైస్కూల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు చదువుతూ రాయడంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చదువుతూ రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. 75,000 మంది విద్యార్థులు చదువుతూ రాయడం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, జి సత్యనారాయణ, వెంకటరెడ్డి, శారద, విజయలక్ష్మి, స్నేహలత, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఈజీ అయింది ఏంటంటే రైటింగ్. అదే స్పీకింగ్ అయితే టీచరు కష్టపడాలి, పిల్లోడు కష్టపడాలి. వేరే రైటింగ్ వస్తే ఒక్కసారి నేర్పిస్తే ఆ అబ్బాయి యొక్క రైటింగ్ రోజు 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 రోజుకి మారిపోతూ అందంగా మారిపోతుంది. ఆ నేర్పినటువంటి టీచర్ని చక్కగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఎవరు చూసిన నాన్న ఎవరు నేర్పారంటే వాళ్ళ శ్రీనివాసరావు మాస్టర్ నేర్పారు అని గర్వంగా గొప్పగా చెప్పుకుంటారు. టీచర్ సరిపోవచ్చు, కానీ పిల్లోడి మదిలో శాశ్వతంగా నిలిపేది ఏంటంటే రైటింగ్. అందుకని ఇది గాంధీ గారు కూడా చెప్పాడు, అస్పష్టమైనటువంటి చేతిరాతలు అసంపూర్ణ విద్యకు సంకేతం అని. కాబట్టి సంపూర్ణం కావాలంటే రైటింగ్ ఉండాలి. ఇది ఆయన ఎప్పుడంటే దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు యువ న్యాయవాదులు చెట్టు కింద కూర్చొని అద్భుతంగా రాస్తూ ఉన్నారు. అది చూసి అప్పుడు దాకా నేను బాగా జ్ఞానవంతుని అనుకున్నాను. ఆయన నో మనకి ఇది తగ్గింది, కాబట్టి దీన్ని కూడా పెంపొందించుకోవాలంటే అప్పట్లో మా క్యాలిగ్రఫీ బృందం ఆయనకి తారసపడ్డాం. మేము లేవు. అప్పుడు కనుక మేము ఉంటే గాంధీ గారికి ఖచ్చితంగా మేము హ్యాండ్ రైటింగ్ నేర్పి ఒక విజయ పతాకం ఎగరవేసేవాళ్ళం. సో మాకు ఎప్పుడైనా మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా చక్కగా నేర్పి వాళ్ళ పిల్లలందరికీ నేర్పేలాగా రేపు రాబోయే దీపావళిని ఈరోజు సాయంత్రమే జరుపుకునేలాగా మేము చేద్దామని కర్లపాలెం మండలంకి వచ్చాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, అలాగే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందరికి కూడా పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 6 సంవత్సరాల కాలంలో ఆ ఆసక్తి దేనికంటే ఒక చక్కటి రిజల్ట్కి